Hello everyone. So this session is for UPSC మెయిన్స్ అండి. సో రష్యన్ రెవల్యూషన్ వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఆల్రెడీ తెలుసు అబౌట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి. సో యాక్చువల్లీ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఓపెన్డ్ అపాన్ ద పాసిబిలిటీస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డ్రమాటిక్ చేంజ్ ఇన్ ద వే ఇన్ విచ్ సొసైటీ వాజ్ స్ట్రక్చర్డ్. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిన తర్వాత మనకి చాలా చేంజెస్ అనేవి వచ్చాయి, ఎస్పెషల్లీ ఇన్ సొసైటీ. ద డ్రమాటిక్ చేంజ్ ఇన్ విచ్ ద సొసైటీ వాజ్ స్ట్రక్చర్డ్. సో అవి కొద్దిగా ఎప్పుడైతే ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగిందో సో మెనీ చేంజెస్ ఆర్ అక్కర్ ఇన్ ద సొసైటీ. ఇన్ ఇండియా రాజా రామ్మోహన్ రాయ్ అండ్ డిరోజియో టాక్డ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ మెనీ అదర్స్ డిబేటెడ్ ద ఐడియాస్ ఆఫ్ పోస్ట్ రెవల్యూషనరీ యూరోప్ అనమాట. రెవల్యూషనరీ తర్వాత సో మెనీ ఐడియాస్ కానీ చేంజెస్ కానీ చాలా కూడా యూరోప్లో రావడం అనేది జరిగింది. So not everyone Europe, however, wanted a complete transformation of society. The response varied from those who accepted that some change was necessary but wished for a gradual shift to those who wanted to restructure society radically. Some were conservatives and some others were liberals or radicals. అంటే ఏంటి, ఇక్కడ ఎవరైతే కన్జర్వేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఏమన్నారు, ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్లో పాత పద్ధతులు, ఓల్డ్ ట్రెడిషన్స్ అంటే ఏంటి, నోబల్స్, క్లర్జీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రివిలేజెస్ ఉండాలని చెప్పి వీళ్ళంతా కూడా దాని గురించి ఎక్కువ పోరాటం చేసింది ఈ కన్జర్వేటివ్స్. ఇక్కడ లిబరల్స్ ఏమంటున్నారు, అందరు కూడా ఈక్వలే, అందరి మీద కూడా సమానంగా చూడాలి అని చెప్పి ఇక్కడ వీళ్ళు అనడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. అయితే అలాగే వన్ ఆఫ్ ద గ్రూప్స్ విచ్ లుక్ టు చేంజ్ సొసైటీ అంటే సో మెనీ ఎక్కువగా ఈ సొసైటీ మారాలని కోరుకుంది, ఎక్కువ డిమాండ్ చేసింది ఎవరంటే అందరికీ తెలిసింది దిస్ లిబరల్ పీపుల్స్ అనమాట. వీ షుడ్ రిమెంబర్ అట్ దిస్ టైమ్ యూరోపియన్ స్టేట్స్ యూజువల్లీ డిస్క్రిమినేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ రిలీజియన్. అంటే ఒక వన్ రిలీజియన్లో మిగిలిన రిలీజియన్స్ని కూడా డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు అనమాట. ఎవరు, యూరోపియన్స్ అనమాట. ఒక లిబరల్స్ ఆల్సో అపోజ్డ్ ద అన్కంట్రోల్ పవర్ ఆఫ్ డైనాస్టిక్ రూలర్స్. They wanted to safeguard the rights of the individuals against government. They argued for a representative who elected parliamentary government subject to laws interpreted by a well-trained judiciary. అలాగే ఈ లిబరల్స్ ఏమనేవారు, త్రూ అంటే ఓటింగ్ ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ని ఎంచుకోవాలి అని ఇవన్నీ చెప్పి సో మెనీ చేంజెస్ ఆర్ బ్రింగ్ ఇన్ యూరోప్స్ అనమాట. యూరోప్లో చాలా చేంజెస్. దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్, హౌవెవర్ దేర్ వర్ నాట్ డెమోక్రట్, దట్ ఈస్ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రెంచెస్, దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఓట్. అందరికి కూడా ఓట్ హక్కు కల్పించాలి అని చెప్పి బాగా అలాగే దిస్ లిబరల్స్ వాంటెడ్ ఏ నేషన్ విచ్ గవర్నమెంట్ వాజ్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ఏ కంట్రీస్ పాపులేషన్. సో మెనీ సపోర్టెడ్ ఉమెన్. అలాగే ఇక్కడ యూరోప్లో మెనీ సపోర్టెడ్ ఉమెన్స్ సఫ్రగేట్ మూమెంట్స్ని చాలామంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఏ మూమెంట్ టు గివ్ ఉమెన్ ద రైట్ టు ఓట్. అంటే ఇంతకుముందు ఇక్కడ మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ చూస్తే అసలు ఎవరైతే నోబల్స్, క్లర్జీస్ ఉంటారో సో ఆ విధంగా ఎలక్షన్స్ ఏమీ లేకుండా హెరిడేటరీ సిస్టమ్గా ఒక పోస్ట్ని, హెడ్ని నియమించుకునేవారు. ఆ తర్వాత ఏంటి, అందరూ లిబరల్స్ పోస్ట్ రెవల్యూషన్ తర్వాత త్రూ ఎలక్షన్స్ ద్వారా లీడర్ అనే వాళ్ళు ఎంచుకునేవారు. సో అలాగే ఇన్ దిస్ మూమెంట్ లిబరల్స్ వాంటెడ్ సపోర్టెడ్ దిస్ ఉమెన్ సఫ్రగేట్ మూమెంట్. ఈ లిబరల్స్ కూడా సపోర్ట్ చేస్తారు. అంటే ఏంటి, ఉమెన్కి కూడా రైట్ టు ఓట్ ఉండాలి అని చెప్పి ఇలాగ సపోర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో కన్జర్వేటివ్స్ వర్ అపోజిట్ టు రాడికల్స్. అండ్ ఎవరైతే కన్జర్వేటివ్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క లిబరల్స్ యొక్క ఐడియాస్ని అపోజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ హౌవెవర్ ఈవెన్ కన్జర్వేటివ్స్ హ్యాడ్ ఓపెన్ దేర్ మైండ్స్ టు నీడ్ ఫర్ చేంజెస్. ఆ తర్వాత రెవల్యూషన్ అయిన తర్వాత కన్జర్వేటివ్స్ మైండ్లో కూడా మార్పు వచ్చింది. అంటే మనం కూడా మారాలి, చేంజ్ అవ్వాలి. సో నీడ్ ఫర్ చేంజ్. Conservatives had been generally opposed to the idea of change. By the 19th century, they accepted that some change was inevitable but believed that the past had to be respected and change had to be brought about through a slow process అనమాట. స్లోగా ఈ చేంజెస్ అనేవి కూడా చాలా జరిగాయి, బట్ విత్ ఏ స్లో ప్రాసెస్ అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ these political trends were signs of a new. It was a time of profound social and economic changes. It was a time when new cities came up and new industrial regions developed, railways expanded and the industrial revolution occurred. Industrialization brought men, women and children టు ఫ్యాక్టరీస్. అయితే ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే రాను ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత
ఏం జరిగింది, ఈ ఇండస్ట్రియల్ అంటే ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా ఎక్కువగా రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూడండి, ఇండస్ట్రియలైజేషన్ బ్రాట్ మ్యాన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ టు ఫ్యాక్టరీస్. ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో అందరూ కూడా మెన్, ఉమెన్ అందరూ కూడా ఇక్కడ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి రావడం అనేది జరిగింది అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ కామన్. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది కామన్గా ఉండేది, పర్టికులర్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ లో డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ గూడ్స్, హౌసింగ్ అండ్ శానిటైజేషన్ వర్ ప్రాబ్లమ్స్ సిన్స్ టౌన్స్ వర్ ర్యాపిడ్లీ. సో ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో అందరూ కూడా ఏం చేశారు, మెన్, ఉమెన్, చిల్డ్రన్స్తో సహా ఈ ఫ్యాక్టరీస్లో వర్క్ చేయడానికి అందరూ కూడా అగ్రీ చేయడం అనేది జరిగింది. అలాగే సమ్ నేషనలిస్ట్, లిబరల్స్ అండ్ రాడికల్స్ వాంటెడ్ రెవల్యూషన్ టు పుట్ an end to the kind of government established in Europe in 1859. 1815 established in France, Italy, Germany and Russia. They become revolutionaries and work to overthrow existing monarchies. Nationalists talked of revolutions that would create nations where all citizens would have ఈక్వల్ రైట్స్. సో ఏదైతే మీరు చూసారు, అందరి సిటిజన్స్ కూడా ఈక్వల్ రైట్స్ కావాలి, ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఆఫ్టర్ 1815 ఏమైంది, గుసోపి మజ్ని అండ్ ఇటాలియన్ నేషనలిస్ట్ కన్స్పైర్డ్ విత్ అదర్స్ టు అచీవ్ దిస్ ఇన్ ఇటలీ కూడా, అంటే ఏదైతే ఫ్రెంచ్ రెవల్యూషన్లో అయిందో, ఫ్రెంచ్లో అయిందో, అది కూడా మన ఇటలీ కూడా అది జరగాలి అని చెప్పి గుసోపి మజ్ని వీళ్ళంతా కూడా పోరాడడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ అయితే పర్హాప్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్ రీచింగ్ విజన్స్ హౌ సొసైటీ షుడ్ బి స్ట్రక్చర్డ్ వాజ్ సోషలిజం. బై ద మిడ్ 19th century in Europe, socialism has well-known body of ideas that attracted widespread attention. Socialists were against private property and saw it as the root of all social ills of the time. Why individuals owned the property that gave employment, but the property was concerned only with personal gain, not with the welfare of those who made the ప్రాపర్టీ. అంటే ఏంటి, ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత ఎవరైతే క్యాపిటలిస్ట్ పర్సన్స్ అంటే ఎవరైతే ఇండస్ట్రీస్, బిగ్ బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా స్వార్థం గురించి ఎక్కువగా ఆలోచించేవారు అనమాట. అర్థమైందా? కానీ ఇక్కడ సోషలిస్ట్ అని వేరు. సోషలిస్ట్ వర్ ఎగ్నెస్ట్ దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఏంటి, ప్రైవేట్ వ్యక్తుల పైన వ్యతిరేకంగా ఉంటారు ఎవరు, ఈ సోషలిస్ట్ అనమాట. అర్థమైందా? సో వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, రాబర్ట్ ఓవెన్ అనమాట. రాబర్ట్ ఓవెన్ లీడింగ్ ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. షార్ట్ టు బిల్డ్ ఏ కోఆపరేటివ్ కమ్యూనిటీ కాల్డ్ న్యూ హార్మోనీ ఇన్ ఇండియన్ USA. ఇన్ కోఆపరేటివ్స్ ప్రొడ్యూస్డ్ గూడ్స్ డివైడెడ్ ద ప్రాఫిట్స్ అకార్డింగ్ టు వర్క్ డన్ బై ద మెంబర్స్. అయితే ఇక్కడ రాబర్ట్ ఓవెన్ అనే వ్యక్తి ఒక ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చర్ అనమాట. లీడిష్ ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చర్ షార్ట్ టు బిల్డ్ ఏ కోఆపరేటివ్ కమ్యూనిటీ ఒకటి కట్టాలనుకున్నాడు. దానికి కాల్డ్ ఏమంటారంటే న్యూ హార్మోనీ ఇన్ ఇండియానా, USA అనమాట. ఇన్ కోఆపరేటివ్స్లో ఏంటి, ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తారో అవి డివైడెడ్ ద ప్రాఫిట్స్ టు ద వర్క్ డన్ బై ద మెంబర్స్. అంటే ఆ ప్రాఫిట్స్ని డివైడ్ చేసేస్తారనమాట. ఎవరైతే ఆ వర్క్ చేశారో ఆ డివైడ్ చేసి ఆ మెంబర్స్లో కూడా ఈక్వల్గా పంచుతారనమాట. సో ఇక్కడ మీ అందరికీ తెలిసింది, కార్ల్ మార్క్స్ and Friedrich and Engels added other ideas. కొన్ని ఐడియాస్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఐడియాస్ అంటే, మార్క్స్ ఆర్గ్యూడ్ దట్ ఇండస్ట్రియల్ సొసైటీ వాజ్ క్యాపిటలిస్ట్. కార్ల్ మార్క్స్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇండస్ట్రియల్ సొసైటీ క్యాపిటలిస్ట్ అంటే కూడా అంత ప్రాఫిట్ గురించి ఆలోచిస్తారు అని చెప్పి కార్ల్ మార్క్స్ గారు ఇక్కడ అనడం అనేది జరిగిందనమాట. ద కండిషన్ ఆఫ్ వర్కర్స్ కుడ్ నాట్ ఇంప్రూవ్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ ప్రాఫిట్ వాజ్. అంటే ఈమె వర్కర్స్ యొక్క కండిషన్ అనేది ఈ క్యాపిటలిస్ట్ ఉన్నంతకాలం కూడా వాళ్ళు ప్రాఫిట్ గురించి ఆలోచించి అక్కడున్న వర్కర్స్ గురించి పట్టించుకోరని చెప్పి మన కార్ల్ మార్క్స్ గారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో మార్క్స్ బిలీవ్ దట్ టు ఫ్రీ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లోటేషన్ వర్కర్స్ హ్యాడ్ టు కన్స్ట్రక్ట్ రాడికల్లీ సోషలిస్ట్ సొసైటీ. అయితే ఇక్కడ కార్ల్ మార్క్స్ ఏమంటున్నారంటే, ఇండస్ట్రియల్ సొసైటీ కన్నా సోషలిస్ట్ సొసైటీ అయితే చాలా బెస్ట్. ఎందుకు సోషలిస్ట్ సొసైటీ బెస్ట్ అంటే, వర్కర్స్ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ యాజ్ వెల్ as ప్రాపర్టీ అంతా కూడా సోషల్లీ కంట్రోల్ ఉంటుంది. సో అదే కానీ మీరు క్యాపిటలిస్ట్కి వెళ్తే కూడా అంతా కూడా వాళ్ళ ప్రాఫిట్స్ గురించి చూసి వర్కర్స్ యొక్క శ్యామాలు ఇవన్నీ కూడా ఏమీ చూడరని చెప్పి కార్ల్ మార్క్స్ గారు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. బై ద 1870 సోషలిస్ట్ ఐడియాస్ స్ప్రెడ్ టు యూరోప్ టు కోఆర్డినేట్ దర్ ఎఫర్ట్. సోషలిస్ట్ ఫార్మ్డ్ అన్ ఇంటర్నేషనల్ బాడీ నేమ్లీ ద సెకండ్ ఇంటర్నేషనల్. అయితే ఎప్పుడైతే ఈ యూరోప్లో ఇదంతా తిరిగిన తర్వాత ఇండస్ట్రియల్ సొసైటీ అంతా ఏర్పడిన తర్వాత చాలామందికి బై ద 1870 ఏమైనారు ఒక సోషలిస్ట్ ఐడియాస్ అందరిలో కూడా స్ప్రెడ్ చేశారు మన త్రూ యూరోప్ టు కోఆర్డినేట్ దర్ ఎఫర్ట్. అలాగే సోషలిస్ట్ అందరు కలిపి కూడా ఫార్మ్డ్ అని ఒక ఇంటర్నేషనల్ బాడీ అనేది ఫామ్ చేశారు. దాన్ని ఏమంటారంటే నేమ్లీ ద
సెకండ్ ఇంటర్నేషనల్ అని చెప్పి అనడం అనేది జరిగింది. వర్కర్స్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ జర్మనీ బిగేన్ ఫార్మింగ్ అసోసియేషన్ టు ఫైట్ ఫర్ బెటర్ లివింగ్ అండ్ వర్కింగ్ కండిషన్స్. సో దాని తర్వాత ఎప్పుడైతే యూరోప్ అయిందో వర్కర్స్ ఇన్ ఇంగ్లాండ్ అలాగే జర్మనీలంతా కూడా ఒక అసోసియేషన్స్ ఫామ్ చేసి అందరూ కూడా ఫర్ మనకి బెటర్ లివింగ్ అండ్ వర్కింగ్ కండిషన్స్ చాలా బాగుండాలని చెప్పి అందరూ కూడా అసోసియేషన్స్ ఇవన్నీ కూడా ఫామ్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో అలాగే ఇన్ జర్మనీ దీస్ అసోసియేషన్స్ వర్క్డ్ క్లోజ్లీ. అయితే జర్మన్లో ఈ అసోసియేషన్ ఎవరితో ఎక్కువగా క్లోజ్గా వర్క్ చేస్తుందంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ అనమాట. ఎస్పీడి అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీతో ఎక్కువగా కూడా బాగా ఈ జర్మనీ అనే అసోసియేషన్స్ ఎక్కువగా ఈ పార్టీతో ఫామ్ అయ్యి అండ్ హెల్ప్డ్ ఇట్ విన్ పార్లమెంట్లో సీట్స్లో కూడా ఈ పార్టీతో, ఎందుకంటే వీళ్ళంతా కూడా వర్కర్స్కి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడంతో ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ గెలడం అనేది కుదిరింది. అలాగే బై 1905లో ఏమైందంటే సోషలిస్ట్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఫార్మ్డ్ ఏ లేబర్ పార్టీ ఇన్ బ్రిటన్ అండ్ ఏ సోషలిస్ట్ పార్టీ ఇన్ ఫ్రాన్స్. అయితే 1905లో ఏం జరిగింది, ఎవరైతే సోషలిస్ట్ అలాగే ట్రేడ్ యూనియన్స్ వీళ్ళందరూ ఉన్నారో ఒక లేబర్ పార్టీని ఫామ్ చేయడం జరిగింది ఎక్కడ, బ్రిటన్. అలాగే ఒక సోషలిస్ట్ పార్టీ అంటే ఈ లేబరర్స్ ఈ సోషలిస్ట్ అలాగే ట్రేడ్ యూనియన్స్ అందరు కలిపి ఒక లేబర్ పార్టీ అనేది బ్రిటన్లో స్థాపించారు. అలాగే ఇంకొక పార్టీ ఏంటంటే సోషలిస్ట్ పార్టీ ఫ్రాన్స్లో కూడా పెట్టడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో ఈ విధంగా యూరోప్లో ఫస్ట్ రాజ్ లూయిస్ 16 తర్వాత అలాగే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోవడం వల్ల కూడా ద సొసైటీ అంతా కూడా ఇండస్ట్రియల్ సొసైటీ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్కర్స్ ఏం గురించి పోరాడారు, ఈ సోషలిస్ట్ గురించి పోరాడారు. అంటే వర్కర్ యొక్క కండిషన్స్ ట్రేడ్ యూనియన్స్ అంతా సపరేట్గా ఒక అసోసియేషన్ పార్టీస్ పెట్టి అంతా కూడా సోషల్ కంట్రోల్ వచ్చి పోరాటాలు అనేవి జరిగాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే రష్యన్ రెవల్యూషన్ అనమాట. Russian Revolution. So in one of the least industrialization of European states, the situation was reversed. Anta kuda socialists took over the government in Russia to the October Revolution of 1917 అన్నమాట. చూడండి, రష్యన్ రెవల్యూషన్. సోషలిస్ట్ టుక్ ఓవర్ ద గవర్నమెంట్ ఇన్ రష్యా త్రూ ద అక్టోబర్ రెవల్యూషన్ ఆఫ్ 1917, ద ఫాల్ ఆఫ్ మోనార్కీ ఇన్ ఫిబ్రవరి 1917 అండ్ ద ఈవెంట్స్ ఆఫ్ అక్టోబర్ వర్ నార్మల్లీ కాల్డ్ రష్యన్ రెవల్యూషన్ అనమాట. అయితే సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గవర్నమెంట్ తీసుకున్నామంట, అంటే కంట్రోల్ చేసుకుని రష్యా టు ద అక్టోబర్ రెవల్యూషన్ ఆఫ్ 1917. అప్పుడు ద మోనార్కీ అంతా కూడా పడిపోయింది 1970లో అండ్ ది ఈవెంట్స్ ఆఫ్ అక్టోబర్ నార్మల్లీ కాల్డ్ ఏమంటామంటే మనం రష్యన్ రెవల్యూషన్ అని చెప్పడము జరుగుతుందన్నమాట. ఓకేనా? అయితే ఇన్ 1914 ఫస్ట్ అయితే 1914 సార్ నికోలస్ II రూల్డ్ రష్యా అని టెంపర్సెట్. ఇంతకుముందు ఎవరు రూల్ చేశారంటే 1914 టైంలో సార్ నికోలస్ II. అంటే మనకి రష్యన్ రెవల్యూషన్ ఎప్పుడు జరిగింది 1917. ఇంతకుముందు సార్ నికోలస్ II రష్యాని రూల్ చేయడం అనేది జరిగింది. సో రష్యా ఒకప్పుడు యుఎస్ఆర్ యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి సోవన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు ఈ యుఎస్ఎస్ఆర్లో ఏమేమి ఉండేవంటే సో మెనీ కంట్రీస్ ఆర్ దేవ్. చూడండి ఏంటంటే చెప్తున్నాను, ఫిన్లాండ్, లాట్వియా, లిథునియా, ఇస్తోనియా, పార్ట్స్ ఆఫ్ పోలాండ్, ఉక్రెయిన్, బెలారస్ ఇవన్నీ కూడా రష్యాలో ఒకప్పుడు పార్ట్ అనమాట. అన్నింటినీ కలిపే యుఎస్ఎస్ఆర్ అని చెప్పి అంటారు. సో ఆల్సో స్ట్రెచ్ టు ద పెసిఫిక్ అండ్ కంప్రెస్ టువర్డ్స్ సెంట్రల్ ఏషియన్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ జార్జియా, అర్మేనియా అండ్ అజర్బైజాన్. ద మెజారిటీ రిలీజియన్ వాజ్ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ. ఎక్కువగా కూడా రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. విచ్ హ్యాడ్ గ్రోన్ అవుట్ ఆఫ్ ద గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అనమాట. బట్ ద ఎంపైర్ ఆల్సో ఇంక్లూడ్. అలాగే దానితో పాటు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ముస్లిమ్స్, బుద్ధిస్ట్ వీళ్ళందరూ కూడా రష్యాలో యుఎస్ఎస్ఆర్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 20th century ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ రష్యా పీపుల్ వర్ అగ్రికల్చర్. అయితే బిగినింగ్ చూసుకుంటే రష్యా చాలామంది పీపుల్ ఎవరంటే ఎక్కువగా అగ్రికల్చరిస్టులు ఉండేవాళ్ళు అనమాట. అయితే మేజర్ 85% ఆఫ్ ద పాపులేషన్ ఎర్నెడ్ బై దే లివింగ్. 85% ఆఫ్ పాపులేషన్ ఎర్నెడ్ బై లివింగ్ త్రూ, అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ ఉన్నారు. ఎక్కువ మంది మెజారిటీ పాపులేషన్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్. అలాగే 85% పాపులేషన్ ఎర్నెడ్ దే లివింగ్ అనేది కూడా మొత్తం కూడా అగ్రికల్చర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉండడం అనేది జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ ద ప్రపోర్షన్ వాజ్ బిట్వీన్ 40% అండ్ 50%. అదే మీరు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయింది ఈ ఫ్రాన్స్, జర్మనీ చూస్తే 40-50% మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో ఇండస్ట్రీ వాజ్ ఫౌండ్ ఇన్ ప్రోమినెంట్ ఇండస్ట్రియల్ వేరియస్ సెయింట్ పీటర్స్బర్గ్ అండ్ మాస్కో. Craftsmen undertook much of the production, but large factories
but large factories existed alongside craft workshop. Many factories were set up in 1890s when Russian railways network was extended and foreign investment in industry increased. అయితే రష్యాలో ఏంటంటే అసలు ఏం జరిగింది రష్యాలో అంటే కొంతకాలం తర్వాత ఏమైంది రష్యాలో బాగా కూడా క్రాఫ్ట్ మెనీ ఫ్యాక్టరీస్ పెట్టడం జరిగింది 1890స్లో. అలాగే రష్యన్ రైల్వే నెట్వర్క్ ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఇండస్ట్రీలో ఇంక్రీజ్ అయింది. కోల్ ప్రొడక్షన్ కూడా బాగా పెరిగింది. అలాగే ఐరన్ అండ్ స్టీల్ కూడా ఇవన్నీ కూడా బాగా పెరగడం అనేది జరిగింది. ఇన్ సమ్ ఏరియా ఫ్యాక్టరీ వర్కర్స్ అండ్ క్రాఫ్ట్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. క్రాఫ్ట్ మ్యాన్స్ అలాగే ఫ్యాక్టరీ వర్కర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇన్ నెంబర్గా అవడం అనేది జరిగింది అనమాట. అలాగే మోస్ట్ ఇండస్ట్రీ వాజ్ ద ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్. ఎక్కువ కూడా ఇండస్ట్రీస్ అవన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అవ్వడం అనేది జరిగింది. అంటే ఏంటి అంతా కూడా ప్రైవేట్ చేతిలోకి ఎక్కువగా ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ కూడా ఉండడం జరిగింది. సో అయితే గవర్నమెంట్ సూపర్వైజ్డ్ లార్జ్ ఫ్యాక్టరీస్ టు ఎన్ష్యూర్ మినిమం వేజెస్ అండ్ లిమిటెడ్ అవర్స్ ఆఫ్ వర్క్. అయితే ఇదంతా చూసి గవర్నమెంట్ ఏంటో మళ్ళీ ప్రైవేట్ అంతా కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వర్కింగ్ అవర్స్ అలాగే వేజెస్ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ ఇవ్వరు కాబట్టి గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చి ఏంటంటే ఒక లిమిటెడ్ అవర్స్ చేసింది. వర్క్ అంటే ఇన్ని గంటలే చేయాలి, అలాగే వాళ్ళకంటూ ఒక మినిమం వేజెస్ కావాలి అని చెప్పి ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగిందనమాట. సో వర్కర్స్ వర్ డివైడెడ్ ఏ సోషల్ గ్రూప్. సమ్ హ్యాడ్ స్ట్రాంగ్ లింక్ విత్ విలేజెస్ ఫ్రమ్ విచ్ దే కేమ్, అదర్స్ హ్యాడ్ సెటిల్డ్ ఇన్ సిటీస్. అంటే ఎవరైతే విలేజ్ నుంచి సెటిల్స్కి వచ్చారో వర్క్ గురించి వాళ్ళు అలాగే విలేజ్లో సెటిల్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఇలాగ ఈ విధంగా రష్యాలో కూడా అంతా జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇన్ ద కంట్రీ సైడ్ అలాగే ఇన్ రూరల్ ఏరియాస్ పిజన్స్ కల్టివేటెడ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ అనమాట. బట్ ద నోబిలిటీ, ద క్రౌన్ అండ్ ఆర్థోడాక్స్ చర్చ్ ఓన్డ్ లార్జ్ ప్రాపర్టీస్. ఎవరైతే ఈ నోబిలిటీ, కింగ్స్, ఆర్థోడాక్స్, క్రిస్టియన్స్ వాళ్ళంతా దగ్గర కూడా చాలా లార్జ్ ల్యాండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉండడం అనేది ఉన్నాయి. దేర్ ఆర్ డీప్లీ రిలీజియస్, ఎక్కువ కూడా రిలీజియస్, బట్ ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ కేసెస్ దే హ్యాడ్ నో రెస్పెక్ట్ ఫర్ ద నోబిలిటీ. నోబుల్స్ గాట్ దేర్ పవర్ అండ్ పొజిషన్ టు దే సర్వీసెస్ టు ద అయితే ఎవరైతే ఈ నోబుల్స్ వాళ్ళంతా కూడా కింగ్కి ఎక్కువగా సహాయంతో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూడా బాగా ఉండేవాళ్ళు ఎవరు ఈ నోబుల్స్. బస్ దిస్ వాజ్ అన్లైక్ ఫ్రాన్స్ where during the French Revolution in Britain, peasants respected nobles and fought for them. In Russia, peasants wanted the land of the nobles to be given to them. అయితే ఇక్కడ ఏంటంటే రష్యా పీజెంట్స్ దగ్గర ఏవైతే ల్యాండ్స్ తీసుకున్నారో నోబుల్స్ మాకు అవి ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరిగింది. ఫ్రీక్వెంట్లీ దే రిఫ్యూజ్ టు పే రెంట్ అండ్ ఈవెన్ మర్డర్ ల్యాండ్. అయితే ఇక్కడ ఏం జరిగింది, చాలా వైలెన్స్ అనేది ఎక్కువగా జరిగింది. అంటే ఏంటి, మేము రెంట్ కట్టము, అలాగే ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో రష్యాలో వాళ్ళని చంపడం కూడా జరిగిందనమాట. సో రష్యన్ పీజెంట్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ కంపేర్ టు రష్యన్ పీజెంట్స్. యూరోపియన్ పీజెంట్స్ కన్నా రష్యన్ పీజెంట్స్ చాలా డిఫరెంట్ అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ అయితే ఆల్ పొలిటికల్ పార్టీస్ వర్ ఇల్లీగల్ ఇన్ రష్యా. బిఫోర్ 1914 ముందు ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా రష్యాలో ఇల్లీగల్ అనమాట. అర్థమైందా, అవన్నీ కూడా ఇల్లీగల్. ద రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1898 బై సోషలిస్ట్ హూ రెస్పెక్టెడ్. అయితే ఫస్ట్ రష్యాలో ఒక సోషలిస్ట్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ అనేది పెట్టడం జరిగింది. ఎప్పుడంటే 1898 అనమాట. ఆ పార్టీ యొక్క మెయిన్ ఐడియాలజీ ఏంటంటే కాల్ మార్క్స్ యొక్క ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క మెయిన్ ఇదనమాట. సో హౌవెవర్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీ ఇట్ హ్యాస్ టు ఆపరేట్ అన్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్, సెటప్ ఏ న్యూస్ పేపర్, మొబిలైజ్డ్ వర్కర్స్ తో కూడా. అలాగే దే ఫార్మ్డ్ ద సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ ఇన్ 1900 అనమాట. అలాగే ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది, అదేంటంటే సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ ఇన్ 1900 అనమాట. ద పార్టీ వాజ్ డివైడెడ్ ఓవర్ ద స్ట్రాటజీ ఆఫ్ ఆర్గనైజేషన్. వాల్దిమిర్ లెనిన్ హూ లెడ్ ద బోల్షెవిక్ గ్రూప్, అదర్స్ గ్రూప్ ఈజ్ మెన్షెవిక్. అయితే సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ అనేది 1900లో ఒకటి పెట్టడం జరిగింది. ఆ పార్టీ ఏంటంటే డివైడ్ అయిపోయిందంట. అంటే ఆ పార్టీ ఎలా డివైడ్ అయిపోయిందంటే వాల్దిమిర్ లెనిన్ అనమాట. హూ లెడ్ ద బోల్షెవిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లెడ్ చేసేది ఎవరంటే వాల్దిమిర్ లెనిన్. అలాగే ఇంకో గ్రూప్ ఏంటంటే మెన్షెవిక్స్ అనమాట. ఇలాగా ఇక్కడ పార్టీ అనేది ఇలాగ టూగా డివైడ్ అయిపోవడం అనేది జరిగిందనమాట. అర్థమైందా. రష్యా వాజ్ అన్ ఆటోక్రసీ. అన్లైక్ అదర్ యూరోపియన్ రూలర్స్. Even at the beginning of the 20th century, the Tsar was not subject to parliament. Liberals in Russia campaigned to end the state of affairs together with social democrats and social revolutionaries. They worked with peasants and workers during the revolution of 1905 to demand a constitution. They were supported in empire by nationalists and in Muslim-dominated areas by jadis who wanted modernized Islam to lead their societies. Next
అయితే ద ఇయర్ 1904 వాజ్ పర్టికులర్లీ ఫర్ బ్యాడ్ వన్ ఫర్ రష్యన్ వర్కర్స్ అనమాట. ఇయర్ 1904 ఒక బ్యాడ్ అనేది రష్యన్ వర్కర్స్కి అయింది. ఏంటి? ద ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెరిగిపోయేవి. అలాగే రియల్ వేజెస్ అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు జీతాలన్నీ కూడా తగ్గించారనమాట 20%. ద మెంబర్షిప్ ఆఫ్ వర్కర్స్ అసోసియేషన్ రోజ్ డ్రామాటికల్లీ అండ్ 4 members of the Assembly of Russian Workers, which had been formed in 1904, were dismissed the Putilov Iron Works. There was a call for industrial action over the few days of 1,10,000 workers in St. Peter went on strike, demanding a reduction in the working day to 8 hours and increase in wages and improving. ఆ తర్వాత చాలామంది కూడా ఇక్కడ ఏమైందంటే రష్యాలో డిమాండ్స్ ప్రజలందరూ కూడా డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు? మాకు వేజెస్ అనేది పెంచాలి, అలాగే వర్కింగ్ అవర్స్ కూడా తగ్గించాలి. 8 hours ఎందుకు? మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను 1904లో ఒక వర్కర్స్ అందరూ కూడా బ్యాడ్. ఎందుకు? ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే మనం తినే వస్తువులు కూడా అవన్నీ కూడా రేట్స్ అనేవి అన్నీ ఇంక్రీజ్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళ యొక్క శాలరీస్ మాత్రం ఇంక్రీజ్ అవ్వలేదు. సో అందుకు అలాగే వర్కింగ్ అవర్స్ తగ్గించాలి, మాకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ డిమాండ్ చేయడం అనేది జరిగిందనమాట. Next, during the 1905 revolution, the Tsar allowed the creation of an elected consultative parliament or Duma. Very very important. మీకు చూసే ఉంటారు ఫ్రెంచ్ రెవల్యూషన్లో మధ్యలో పీపుల్ అందరూ కూడా ఎవరికి? లూయి 16కి అంతా కూడా ఫైనల్గా బలవంతం, అంటే లూయి 16కి ఇష్టం లేకపోయినా కూడా నేషనల్ అసెంబ్లీ మీద సైన్ చేయిస్తాడు. సో అలాగే డ్యూరింగ్ 1905 రెవల్యూషన్ దగ్గర ఇక్కడ సార్ కింగ్ ఏం చేశాడంటే అలౌడ్ ద క్రియేషన్, అంటే ఒప్పుకున్నాడు అనమాట. కింగ్ ఎలక్టెడ్ కన్సల్టివ్ పార్లమెంట్ ఒకటి ఉండాలి, దాన్ని ఏమంటారంటే డొమా అంటారు అనమాట. రష్యన్ పార్లమెంట్ అది ఒకటి ఉండాలని చెప్పి ఫైనల్గా సార్ అనేవారు అలౌ చేయడం అనేది జరిగింది అనమాట. For a brief while during the revolution, there existed a large number of trade unions and factory committees made up of factory workers. After 1905 ఏం జరిగిందంటే most committees and unions worked unofficially since they were declared illegal. Severe restrictions were placed on political activity. The Shah dismissed the first Duma within 70 days and re-elected the second Duma within. ఆ తర్వాత ఏమైంది? వర్క్డ్ అన్అఫిషియలీ, మోస్ట్ కమిటీస్ యూనియన్స్ అన్నీ కూడా అన్అఫిషియల్స్గా వర్క్ చేయడంతో డిక్లేర్డ్ ఇల్లీగల్గా అంటే డిక్లేర్ చేశారు సార్. ఆ తర్వాత ఫస్ట్ డుమాని వితిన్ ద 75 days ఏవైతే ఎలక్టెడ్ అయినా ఈ డుమాలో వితిన్ 75 days డిస్మిస్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ డుమా వితిన్ 3 monthsలో సెకండ్ ఎలక్టెడ్ కన్సల్టివ్ పార్లమెంట్ అనేది మళ్ళీ పెట్టడం అనేది జరిగిందనమాట. హీ డిడ్ నాట్ వాంట్ ఎనీ క్వశ్చనింగ్ ఆఫ్ హిస్ అథారిటీ ఆర్ ఎనీ రిడక్షన్ ఇన్ హిస్ పవర్. ఈ చేంజ్డ్ హిస్ ఓటింగ్ లాస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయడం అనేది కూడా జరిగిందనమాట. అయితే ఆ తర్వాత ఇక్కడ 1905 అయితే 1914లో అప్పుడు ఏం జరిగింది? మనకి సడన్గా వార్ బ్రోక్అవుట్ బిట్వీన్ ఫస్ట్ వరల్డ్ వార్ బ్రోక్అవుట్ బిట్వీన్ వచ్చిందనమాట. ఇప్పుడు 1914 to 1919 బ్రోక్అవుట్ బిట్వీన్ 2 యూరోపియన్ ఏలియన్స్ మధ్యన ఈ వార్ అనేది రావడం. ఏంటంటే ఒక జర్మనీ, ఆస్ట్రియా అండ్ టర్కీ సెంట్రల్ పవర్స్, అలాగే ఫ్రాన్సు, బ్రిటను, రష్యా ఇదంతా కూడా ఒకవైపు అనమాట. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ 1914లో వచ్చింది. ఎవరెవరు ఒక పక్క, ఎవరెవరు ఒకటంటే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వీళ్ళంతా ఒక సైడ్ అయితే ఇంకోటి ఫ్రాన్సు, బ్రిటను, రష్యా వీళ్ళంతా కూడా ఒకవైపు ఉండడం అనేది జరిగిందనమాట. అయితే ఇన్ రష్యా ద వార్ వాజ్ ఇనిషియలీ పాపులర్. రష్యాలో వార్ ఇనిషియలీ పాపులర్ అయింది బాగా. ఇనిషియలీ పాపులర్ అరౌండ్ అప్పుడు సార్ నికోలస్తో ఉండారనమాట. యాజ్ ద వార్ కంటిన్యూ టు ద సార్ రిఫ్యూజ్డ్ టు కన్సల్ట్ ద మెయిన్ పార్టీస్ ద దుమా సపోర్ట్ ఓత్ ఇన్ యాంటీ జర్మన్ సెంటిమెంట్స్ ran high as he can be seen in renaming as Saint Petersburg, a German name, as Petrograd. అయితే ఇక్కడ ఏం జరిగింది? కానీ వార్ కంటిన్యూ అవ్వగా వార్ ఎప్పుడైతే అయ్యిందో, ఎందుకంటే రష్యా కూడా ఇక వార్లో పార్టిసిపేషన్ చేస్తుంది కదా, ఇక్కడ ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఈ డుమాలో ఉన్నారో అసలు ఈ సార్ అనేవారు వాళ్ళని అసలు కలలేదనమాట, సార్ నికోలస్. అలాగే సపోర్ట్ యాంటీ జర్మన్ సెంటిమెంట్స్ కూడా బాగా రైజ్ అయ్యాయి. ఎందుకు యాంటీ జర్మన్ సెంటిమెంట్స్ కూడా బాగా, అసలు సెయింట్ పీటర్స్బర్గ్ అసలు జర్మన్ నేమ్ యాజ్ పీట్రోగ్రాడ్ అని చెప్పి ఇవన్నీ కూడా యాంటీ జర్మన్ యొక్క సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా రైజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఆన్ ద ఈస్టర్న్ ఫ్రంట్ డిఫరెన్స్డ్ ఆన్ ద వెస్టర్న్ ఫ్రంట్. ఇన్ ద వెస్ట్ ఆర్మీస్ ఫాట్ ఫ్రమ్ ప్రింటర్స్ స్ట్రెచ్డ్ అలాంగ్ ఈస్టర్న్ ఫ్రాన్స్. ఇన్ ద ఈస్ట్ ఆర్మీస్ మూవ్డ్ ఏ గుడ్ డీల్, ఫాట్
battles, living loss, casualty, defeats were shocking and demoralizing. Russia armies lost badly in అయితే ఫస్ట్ వరల్డ్ 1914 అండ్ 1916లో ఏం జరిగింది, రష్యా ఆర్మీస్ చాలా బ్యాడ్గా లాస్ అయిపోయారు అనమాట. ఇన్ జర్మనీ అండ్ రష్యా there were over 7 million casualties by 1917 as the retreated Russian army destroyed crops and buildings to prevent the enemy from being able to live off the land. The destruction of crops and buildings led to over 3 million refugees in Russia. The situation discredited the government and ఎప్పుడైతే ఈ యొక్క యుద్ధంలో పాల్గొన్నారో రష్యా యొక్క పీపుల్ పరిస్థితి అలాగే చాలా దారుణంగా అయిపోయింది అనమాట. క్రాప్స్ అన్నీ కూడా బాగా లాస్ అయిపోయారు. ఆల్మోస్ట్ 3 million రిఫ్యూజీస్గా మిగిలిపోయారు ఇన్ రష్యాలో. సో ఇది జరగడం వల్ల గవర్నమెంట్ మీద అలాగే సార్ నికోలస్ మీద అందరూ కూడా ఏం చేశారంటే వ్యతిరేకత వచ్చింది. అలాగే సోల్జర్స్ కూడా మేము మరి ఇంకా వార్లో పార్టిసిపేషన్ చేయమని చెప్పి జరగడం కూడా జరిగిందనమాట. ద వార్ ఆల్సో హ్యాడ్ ఏ సివియర్ ఈ వార్ అలాగే ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రీ మీద కూడా బాగా పడిందనమాట. రష్యా ఓన్ ఇండస్ట్రీస్ ఆఫెన్ ఫ్యూ ఇన్ నెంబర్. ద కంట్రీ వాజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ అదర్ సప్లైస్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ బై జర్మన్ కంట్రోల్ ఆఫ్ ద బాల్టిక్ సీ. అలాగే ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ డిసింటిగ్రేటెడ్ మోడ్ ర్యాపిడ్లీ ఇన్ రష్యా దెన్ ఎల్స్వేర్ ఇన్ యూరోప్. బై 19 రైల్వే బిగన్ టు బ్రేక్ డౌన్. ఏవైతే మీకు స్టార్టింగ్లో చెప్పానో రష్యా రైల్వే లైన్స్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెట్టడం జరిగిందో, సో ఈ వార్త అన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోయి అంతా కూడా చల్లా చెదురు అయిపోయింది అనమాట. రష్యా మాత్రం బ్రెడ్ షాప్స్ అవన్నీ కూడా ఎక్కడ చూసినా గొడవలు, ఎందుకంటే బ్రెడ్ ప్రైసెస్ ఇంక్రీజ్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా రష్యాలో ఏంటంటే చాలా వార్ తర్వాత చాలా దారుణమైన పరిస్థితి అనే వాళ్ళు రష్యా వాళ్ళు చూసారనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. సో అయితే 1850 to 1880 డిబేట్స్ ఓవర్ సోషలిజం ఇన్ యూరోప్ అనమాట. సోషలిజం మీద డిబేట్ ఇన్ యూరోప్ జరిగింది. అలాగే 1898 ఫార్మేషన్ ఆఫ్ రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ 1898లో ఫామ్ అవడం జరిగింది. 1905లో ద బ్లడీ సండే అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ 1905. 1917 2nd March అబ్డిక్షన్ ఆఫ్ ద షార్ అనమాట. 24th October బోల్సెవిక్ అప్రైజింగ్ ఇన్ పెట్రోగ్రాడ్. 1918-20 ద సివిల్ వార్ అనేది జరిగింది. 1919 ఫార్మేషన్ ఆఫ్ కమింటర్న్. 1929 బిగినింగ్ ఆఫ్ కలెక్టివైజేషన్ అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇన్ రష్యన్ రెవల్యూషన్ అనమాట. ఆ డేట్స్ ఏంటంటే మీకు గుర్తుపెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది అనమాట. అయితే ఏం జరిగింది, రెవల్యూషన్ ఆఫ్ October 19 యాజ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ అండ్ బోల్సెవిక్ గ్రూ. Lenin feared the provisional government would set up a dictatorship. ఇంకా ఆల్రెడీ చెప్పాను, ఎవరైతే ఇక్కడ బోల్సెవిక్స్ ఉంటారో వాళ్ళకి లీడర్ ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్ అనమాట. సో అయితే ఇక్కడ ఏమైంది, సో లెనిన్ ఫియర్డ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ విత్ సెటప్ ఏ డిక్టేటర్షిప్. ఇక్కడ లెనిన్ భయపడ్డాడు. ఏంటి, ప్రొవిజనల్ గవర్నమెంట్ అనేది ఒకటి సెటప్ చేయడం జరిగిందంట. అది ఎలాగుంది, డిక్టేటర్షిప్ అంటే ఏంటి, నేను ఏది చెప్తే అదే చేయాలి అని చెప్పి ఆ విధంగా ఒక డిక్టేటర్షిప్ అనేది ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. సో బోల్సెవిక్ సపోర్టర్స్ ఇన్ ద ఆర్మీ, సోవియట్స్ అండ్ ఫ్యాక్టరీస్ వర్ బ్రాట్. ఎవరైతే ఈ బోల్సెవిక్ సపోర్ట్ చేశారో వాళ్ళంతా కూడా ఒక దగ్గరికి చేర్చడం అనేది జరిగిందనమాట. ఆన్ October 16, 1917 లెనిన్ పర్సుయేడ్ ద పెట్రోగ్రాడ్ సోవియట్ అండ్ బోల్సెవిక్ పార్టీ టు అగ్రీ to a socialist seizure of power. A military revolutionary committee was appointed by the Soviet under Lenin Trotsky to organize the seizure. The date of the event was kept as secret. The uprising began on 24th October. Sensing trouble, Prime Minister Kerensky had left the city to summon troops. At dawn, military men loyal to the government seized the buildings of 2 Bolshevik newspapers. Pro-government troops were sent to take over telephone and telegraph offices and protect the Winter Palace. In swift response, the Military Revolutionary Committee ordered its supporters to seize government offices and arrest ministers. అయితే ఇక్కడ ఏం జరిగింది, మిలిటరీ రెవల్యూషనరీ కూడా అంత మిలిటరీ రెవల్యూషన్ అనేది జరిగిందనమాట. ఆ మిలిటరీ రెవల్యూషన్ జరిగిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఏదైతే ఉందో మిలిటరీ రెవల్యూషనరీ కమిటీ ఏం చేశారు, ఆర్డర్ ఇట్ సపోర్టర్స్ అందరినీ ఆర్డర్ చేసి ఏం చేశారు, ఏదైతే ఇక్కడ ఉన్న మిలిటరీ గవర్నమెంట్ అంతా కూడా గవర్నమెంట్ ఏవైతే ఆఫీసర్స్ అలాగే మినిస్టర్స్ ఇవన్నీ కూడా అరెస్ట్ చేయమని జరిగింది. ఇన్ లేట్ ద షిప్ అరోరా షెల్ ద వింటర్ ప్యాలెస్ ఆఫ్టర్ వెజల్స్ సెయిల్ డౌన్ ద నేవీ అండ్ టుక్ ఆఫ్ వేరియస్ మిలిటరీ పాయింట్స్ ఆఫ్ ఆల్ రష్యన్ ద మెజారిటీ. ఎప్పుడు
సో మన రష్యా మిలిటరీ కూడా మొత్తం ఏం చేశారు, ఏవైతే మినిస్టర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతా కూడా ఇచ్చేసిమని, అంటే అంతా కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిమని అని చెప్పడం అనేది జరిగింది. అయితే మీకు ఇక్కడ స్టార్టర్లో చెప్పండి, రష్యాలో మెయిన్ ఇప్పుడు కూడా రష్యా ఏంటి సోషలిస్ట్ కంట్రీ అంటారు, రష్యా చైనా. సో అలాగే ఎందుకు ఈ బోల్సెవిక్స్ వర్ టోటలీ అపోజిట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ, మోస్ట్ ఇండస్ట్రీ అండ్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ నవంబర్ 1970. 1971 ఏమైంది, బోల్సెవిక్ వర్ టోటలీ అపోజిట్ టు ప్రైవేట్ ప్రాపర్టీ అంతా కూడా వీళ్ళు అపోజ్ అనమాట కంపల్సరీగా. సో మోస్ట్ ఇండస్ట్రీ అండ్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ నవంబర్ 1970, అన్నీ కూడా నేషనలైజ్ అవడం అనేది జరిగిందనమాట. సో అయితే దిస్ మీట్ దట్ గవర్నమెంట్ టుక్ ఓవర్ ఓనర్షిప్ అండ్ మేనేజ్ ల్యాండ్ వాజ్ డిక్లేర్. సో అయితే గవర్నమెంట్ టుక్ ఓవర్ ఓనర్షిప్ అండ్ మేనేజ్, కానీ ల్యాండ్ వాజ్ డిక్లేర్డ్, ల్యాండ్ అనేది ఒక సోషల్ ప్రాపర్టీ, అంటే ప్రజల దగ్గరే ఉంటుంది. అండ్ పీజెంట్స్ వర్ అలౌడ్ టు సూజ్ ద ల్యాండ్ ఆఫ్ ద నొబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పీజెంట్స్ యొక్క హక్కు ఉంది, మీ యొక్క ల్యాండ్ని మీరు తీసుకోవచ్చు. నేను చెప్పాను స్టార్టింగ్లో, ఏవైతే పీజెంట్స్ దగ్గర రెంట్ తీసుకునే వాళ్ళు, అలాగే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఈ నొబిలిటీ పర్సన్స్ వీళ్ళంతా కూడా తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఇన్ సిటీస్ బోల్సెవిక్స్ ఎన్ఫోర్స్ ద పార్టిషన్ ఆఫ్ లార్జ్ హౌసెస్ అకార్డింగ్ టు ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్. They banned the usage of old titles of aristocracy to asset the change న్యూ యూనిఫామ్స్ వర్ డిజైన్ ఫర్ ద ఆర్మీ. సో అప్పటి నుంచి ఏంటి, ఒక కొత్త యూనిఫామ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. ఆర్మీకి ఒక కొత్త యూనిఫామ్ ఇవన్నీ కూడా డిజైన్ చేయడం అనేది జరిగింది. అలాగే బోల్సెవిక్ పార్టీ కూడా ఒక రీనేమ్ చేసుకుంది. బోల్సెవిక్ పార్టీ వాజ్ రీనేమ్డ్ ద రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా మారింది అనమాట. ఏంటి బోల్సెవిక్ పార్టీ, ఇప్పుడు కూడా రష్యా ఎవరు రూల్ చేస్తున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటారు. సో ఫైనల్గా ఏంటంటే ఈ బోల్సెవిక్ పార్టీ కొత్త నేమ్ వచ్చింది, అదేంటంటే రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీగా జరిగింది. నవంబర్ 1970 ద బోల్సెవిక్స్ కండక్టెడ్ ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ బట్ దే ఫెయిల్డ్ టు గెయిన్ మెజారిటీ. అయితే ఈ బోల్సెవిక్స్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది, కాకపోతే ఈ ఎలక్షన్స్లో వీలైతే మెజారిటీ సపోర్ట్ అనేది రాలేదన్నమాట. ఇన్ జనవరి 1918 ఏమైంది, అసెంబ్లీ రిజెక్టెడ్ బోల్సెవిక్ మెజర్స్ అండ్ లెనిన్ డిస్మిస్డ్ ద అసెంబ్లీ. ఎవరైతే వ్లాదిమిర్ లెనిన్ ఉన్నాడో సో వీళ్ళకి మెజారిటీ కూడా రాలేదన్నమాట ఎలక్షన్స్లో. సో ఫైనల్గా వీళ్ళు ఏంటంటే అసెంబ్లీ రిజెక్టెడ్ బోల్సెవిక్ యొక్క తీసుకున్న ఆలోచనలు ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసింది. అలాగే లెనిన్ డిస్మిస్డ్ ద అసెంబ్లీ. థాట్ దట్ ఆల్ రష్యన్ కాంగ్రెస్ ఆఫ్ Soviets were more democratic than assembly elected in uncertain condition. March 1919, despite opposition by the the Bolshevik made peace with Germany. అయితే బోల్సెవిక్ మేడ్ పీస్ విత్ జర్మనీ అనమాట. సో ఫైనల్గా ఏంటంటే అయితే ఫైనల్గా బోల్సెవిక్స్ అనమాట. అయితే వెన్ ద బోల్సెవిక్ ఆర్డర్స్, ఆ తర్వాత ఏం జరిగింది, బోల్సెవిక్స్ అందర్స్ కూడా ల్యాండ్స్ ఎవరైతే ఈ నోబిలిటీ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. రష్యన్కి మీకు ప్రీవియస్ చెప్పాను ఏంటి, కొత్త యూనిఫామ్స్ ఇవన్నీ కూడా రావడం అనేది జరిగిందనమాట. అర్థమైంది. అలాగే నాన్ బోల్సెవిక్ సోషలిస్ట్ లిబరల్స్ అండ్ సపోర్టర్స్ ఆఫ్ ఆటోక్రసీ కండెమ్డ్ ద బోల్సెవిక్ అప్రైజర్. దే లీడర్స్ మూవ్ టు సౌత్ రష్యా అండ్ ఆర్గనైజ్డ్ ట్రూప్స్ టు ఫైట్ ద బోల్సెవిక్స్. ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారు అంటే రష్యా మీకు చెప్పాను స్టార్టింగ్ ఆటోక్రసీ, వాళ్ళంతా కూడా ఏం చేశారు, సౌత్ రష్యా వెళ్ళిపోయి ఒక ట్రూప్స్తో బోల్సెవిక్స్ మీద దాడులకి దిగబడ్డారు అనమాట. సో డ్యూరింగ్ 1918 and 1919 ద గ్రీన్స్, సోషల్ రెవల్యూషనరీస్, వైట్స్, ప్రో సర్వీస్ కంట్రోల్ మోస్ట్ ఆఫ్ ద రష్యన్ ఎంపైర్ కంట్రోల్ చేయడం జరిగింది. దే వర్ బ్యాక్డ్ బై ఫ్రెంచ్, అమెరికన్, బ్రిటిష్ అండ్ జపనీస్ కూడా వీళ్ళకి సహాయం చేసింది. ఆల్ దోస్ ఫోర్సెస్ హూ వర్ వరీడ్ అట్ ద గ్రోత్ ఆఫ్ సోషలిజం ఇన్ రష్యా యాజ్ దిస్ ట్రూప్స్ అండ్ ద బోల్సెవిక్స్ ఫాట్ ఏ సివిల్ వార్, లూటింగ్, banditry and famine become common. And supporters of private party among whites took harsh steps with peasants who had seized land. Such action led to the loss of popular support for the non-Bolsheviks. అయితే ఎప్పుడైతే ఇంత దారుణం చేశారో, ఎవరైతే ఈ బోల్సెవిక్స్ మీద అటాక్ చేశారో వాళ్ళంతా కూడా ఏం జరిగింది ఆ తర్వాత కూడా, సో ఈ నాన్ బోల్సెవిక్స్ ఆ తర్వాత ఎలక్షన్స్లో పూర్తిగా మెజారిటీ అనేది కోల్పోయారనమాట. ఓకేనా. సో ఇన్ ద కోఆపరేషన్ నాన్ రష్యా, సో సో ఇదంతా కూడా సపోర్ట్ అనేది పోయింది. ఆ తర్వాత ఏమైంది, లెనిన్ గారు చనిపోయిన తర్వాత ఫైనల్గా ఏమైందంటే స్టాలిన్ అనేవాళ్ళు ఈ బోల్సెవిక్ పార్టీ నేమన్నాను కదా, ఈ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీకి హెడ్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ బోల్సెవిక్స్ ఫౌండెడ్ కామన్ అంటే ఒక ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్రో బోల్సెవిక్ సోషలిస్ట్ పార్టీస్ ఇవి అనేది ఫౌండ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆ తర్వాత ఏంటి, ఇక్కడ ఎవరు వచ్చారు,
లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ రావడం అనేది జరిగిందనమాట. సో అదనమాట. ఓకే, థ్యాంక్ యూ.